ఏయ్ టైం అయింది, బయలుదేరి స్కూల్కి వెళ్ళు. అమ్మా నాకు జ్వరంగా ఉన్నట్టుందమ్మా. జ్వరమా? జ్వరం లేదేం లేదు, స్కూల్కి వెళ్ళు. అమ్మా స్కూల్ యూనిఫామ్ తడిచిపోయింది. అయ్యయ్యో, సరే ఈరోజు స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని వెళ్ళు, టీచర్తో నేను మాట్లాడతాను. స్కూల్ వ్యాన్ వస్తుంది. అమ్మా ఏంట్రా? బాత్రూమ్ వస్తుంది. నాన్న ఈయన సూపర్ గా యాక్టింగ్ చేస్తున్నారు, అలాగే బాగా పాడుతున్నారు నాన్న. మంచి టాలెంటెడ్. పాట పాడింది ఆయన కాదురా, వెనక నుంచి ఇంకొకరు పాడుతున్నారు. ఇతను పాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు అంతే. ఓ అలాగా. నాన్న వీళ్ళిద్దరు భార్యాభర్తలు కదా, నాకు తెలుసు. చింటూ అలా చెప్పకూడదురా, వాళ్ళు న్యూస్ రీడర్స్, వాళ్ళు భార్యాభర్తలు కాదు, ఓకేనా? తెలీదండి, వాడు చిన్నపిల్లాడు కదా. అమ్మా గోపాల్ గారు ఏం చెప్పాడో తెలుసా? ఈ టీవీలో ఉన్న వాళ్ళని నువ్వు స్ట్రైట్ గా చూడాలనుకుంటే ఈ టీవీ పగలగొట్టి చూస్తే వాళ్ళు లోపలే ఉంటారని చెప్పాడమ్మా. ఏమండి, ఈ అల్లరోడు మళ్ళీ అల్లరి చేయాలని డిసైడ్ అయిపోయినట్టున్నాడు. టీవీ పగలు కొడితే టీవీ రిపేర్ అవుతుంది, లోపల నుంచి ఎవడు రాడు. ఏమండి 40,000 రూపాయలు టీవీ అండి, వీడి మీద కన్నేసి ఉంచండి. Kiss me, close your eyes and miss me. Close your eyes and kiss me. రేయ్, పలక మీద రాసావా లేదా? సార్ బల్పం అయిపోయింది సార్. ఇదిగో తీసుకో. I can feel your smile come on my lips and have. మా కిటికీ దగ్గర నేనే కూర్చుంటానమ్మా, నువ్వు జరిగిట్రా. వచ్చి కూర్చొని తగలడు. సూపర్ విండో సీటు. ఏమి న్యూస్ పేపర్ ఉంటే ఇవే చదువుకుంటూ వస్తాను. న్యూస్ పేపరా? ట్రైన్లో కూడా న్యూస్ పేపర్ చదవకుండా కూర్చోలేరా? నోరు మూసుకొని కూర్చోండి. బటర్ బిస్కెట్, తాజా బటర్ బిస్కెట్ సార్. బటర్ బిస్కెట్, బటర్ బిస్కెట్, తాజా బటర్ బిస్కెట్ బటర్ తింటావా? బిస్కెట్. తింటానమ్మా. 2 బటర్ బిస్కెట్లు ఇవ్వు బాబు. ఇదిగో తమ్ముడు బటర్ బిస్కెట్. సమోసా సమోసే, వేడి వేడి సమోసే, సమోసే సమోసే, వేడి వేడి సమోసే. సమోసా కొనిస్తావా అమ్మా? వేడి వేడి సర్లే. సమోసే. ఓ సమోసా ఇవ్వు బాబు. పాప్కార్న్ 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 పాప్కార్న్. అయ్యో పాప్కార్న్ వస్తుంది. ఏమండి, పాప్కార్న్ వస్తుంది, మనల్ని కవర్ చేయండి. మా చింటూ, నేను ఆ గ్రౌండ్ లోనే గోళీలు ఆట ఆడుకునేవాను. నాన్న ఇప్పుడు గోలీ ముఖ్యం కాదు, అక్కడ పాప్కార్న్ ఖాళీ అయిపోయేలా ఉంది నాన్న. ఓ పాప్కార్న్ ప్యాకెట్ ఇవ్వయ్యా. నాన్న ఇందాక నువ్వు గోళీలాట ఏదో అన్నావు. ఏం లేదు, నా పర్సు ఖాళీ అయిపోయింది అన్న. బటర్ బిస్కెట్, బటర్ బిస్కెట్, తాజా బటర్ బిస్కెట్, మళ్ళీ మొదటి తాజా నుంచా? బటర్ బిస్కెట్, బటర్ మా. బిస్కెట్, ఏంటి? తాజా బటర్ బిస్కెట్ సార్. లైట్ గా ఆకలేస్తుందమ్మా. ఆకలేస్తుందా? తాజా బటర్ బిస్కెట్. ఎక్కిన దగ్గర నుంచి వచ్చిపోయేవన్నీ తింటూనే ఉన్నావు, ఆకలేస్తుందా? చింటూ ఇలా ఓవర్ యాక్షన్ వేస్తేనే నాకు కోపం వస్తుంది. అసలుగే బయట ఫుడ్ తినడం మంచిది కాదు. ఏమండి, ఊరికెలా పిచ్చినా బాబాలా కూర్చోకుండా వీడిని కంట్రోల్ చేయండి. రే చింటూ, సైలెంట్ గా ఉండరా. తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక కడుపు నిండా తినొచ్చు, ఓకేనా? చింటూ ఇదిగో ఆవు ముగ్గురా, బాగుందా? పొద్దు నుంచి నువ్వు రాత్రి వరకు కష్టపడి వేసిన ముగ్గు ఇదా అమ్మా? అసలు ఇదో ముగ్గేనా? అస్సలు బాలేదు. అలా అనేసేవేంట్రా? ఇప్పుడు చూడు, 10 సెకండ్లలో నేను ఒక ముగ్గు వేస్తాను. అవురా? రే ఏంట్రా అటు చూడకుండా నన్ను చూసి వేస్తున్నావు? చూడాల్సిన అవసరం లేదు మమ్మీ. చింటూ సూపర్ రా. మొత్తం ఒక 4 శాంపిల్స్ వేశాను. హే చింటూ, బాగుందమ్మా? బాగుందిరా బంగారు కొండ. అవును, అసలు చూడకుండా ఎలా వేసావు ఇట్రా? ఏమైందమ్మా? ఇందాక వెనక గోక్కున్నట్టు అనిపించింది, చూపి. డేయ్, నువ్వు అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టినప్పుడే అర్థమైందిరా. తీసుకోమ్మా, ముగ్గేయటానికి హెల్ప్ అవుతుంది. చింటూ ఇదిగో కప్ కేక్. థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఏమైందిరా? ఏంటమ్మా ఇది? కప్ కేక్ నిండా చీమలే ఉన్నాయి. నువ్వు తీసుకోమ్మా, నాకు ఇది వద్దు. చీమే కదరా. అంత ఈజీగా చెప్తావేంటమ్మా? దాన్ని నేను తినేస్తుంటే నా పరిస్థితి ఏంటి? ఏమయ్యేది కాదు, కళ్ళు బాగా కనిపిస్తాయి. కళ్ళు బాగా కనిపిస్తాయా?
చీమలకే కళ్ళు కనపడవు, వాటిని తింటే నాకెలా కళ్ళు కనపడతాయి? అది కాదురా చింటూ, చీమలు తింటే కంటికి మంచిది. నిజమా? ఇట్ కంటైన్స్ విటమిన్ ఏ. చిన్నపిల్లలకి అబద్ధం చెప్పడమే పని అయిపోయింది. మీ నాన్న చూడు, చిన్నప్పుడు ఆయన 10 చీమల్ని తినుంటే ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకునే అవసరమే ఉండేది కాదు. నేను మా అమ్మ మాట విన్నాను రా, 10 కాదు 50 చీమలు తిన్నాను, అయినా కళ్ళజోడు తప్పలేదు. టేస్ట్ గానే ఉంది. ఏయ్, నువ్వు ఎప్పుడైనా పొగని రౌండ్ రౌండ్ గా వదిలేవా? రౌండా? ఒకప్పుడు నేను హెక్సగన్ షేప్ లో కూడా వదిలేవాడినిరా. ఓ హెక్సగనా? ఇప్పుడు బాడీ కొంచెం సపోర్ట్ చేయట్లేదురా, వయసు అయిపోయింది కదా, అందుకే కావట్లేదు. అమ్మా విన్నావా? అంటే ఇంకా మీరు మారలేదా? బుక్ అయిపోయారు. ఏయ్, నువ్వు అనుకున్నట్టు సిగరెట్ ఏం కాదే. మరి నువ్వు ఏ పొగ గురించి చెప్పావు నాన్న? అంటే మనం హోమాలు పూజలు చేసేటప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగ. సరే సర్లే. అమ్మకి ఎప్పుడు నన్ను అపార్థం చేసుకోవడమే పని అయిపోయింది. నాన్న ఏంట్రా? నేను పొగ వదులుతాను చూస్తావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? అంటే నేను చెప్పింది నేను తయారు చేసిన దాని గురించి. ఈ కప్పు వదులుతుంది. అవునా, ఎలా చూపించు. ఇందులో ముందు ఇలాంటి ఒక హోల్ పెట్టి, ఆ, దీని లోపల ఇలాంటి సాంబ్రాణి పెట్టి పెట్టి. నువ్వే ట్రై చేయి నాన్న. ఏయ్, బాగా రౌండ్ గా వస్తున్నాయిరా. వస్తుందా? సూపర్ చింటూ. చింటూ, ఇంటికుంటుంది గేటు, నేను నీకు వేసిస్తాను ఆమ్లెట్. సూపర్ నాన్న. ఏంటి, బాగుందా? నువ్వు ఓ గుడ్డు పగలు కొడతావా? వద్దు. ఎందుకేమైంది? సడన్ గా గుడ్డు పగలు కొడుతున్నప్పుడు లోపల నుంచి కోడి పుంజు బయటికి వస్తే ఎందుకు నాన్న ఎలికలు అరుస్తున్నావు? అది కాదురా చింటూ, నాకు చిన్నప్పుడు నీలాంటి పిచ్చి పిచ్చి డౌట్స్ వచ్చేవిరా, అందుకే నవ్వొచ్చింది. మరి అసలు ఎలా కోడి పుంజు బయటికి వస్తుంది? ఇలాంటి ఎగ్స్ లో కోడి పుంజులు ఉండవురా. ఆ కోడి పుంజులు ఎలాంటి వాటిలో ఉంటాయంటే, ఆ తల్లి కోడి ఉంటుంది కదా, అది ఎగ్స్ ని దాదాపు ఒక 20 days వరకు వాటిని వెచ్చగా ఉంచుకుంటుంది. అంటే అది ఆ గుడ్డు మీద కూర్చుంటుంది. ఓ, అప్పుడే అది కోడి పుంజుగా మారుతుంది. మన తినే గుడ్డ నుంచి కోడి పుంజు వస్తుందేమని భయపడ్డాను. నాన్న నడవనా? అలాగే అడుగులో అడుగు వేసుకుంటూ రా నాన్న. భలే ఉంది. ఏయ్, నువ్వు చూసావా? చింటూ పాదాలతో వేసిన అడుగులు మన ఇంట్లోకి కృష్ణుడు వచ్చి నడిచినట్టు అనిపిస్తున్నాయి. అవును నిజమేనండి. చింటూ పాదాలు ఎంత అందంగా ఉన్నాయో చూసావా? రేయ్, ఆ కాలేంట్రా మరి అంత దరిద్రంగా ఉంది? ఊరంతా తిరిగి అలాగే వచ్చి ఇంట్లో తొక్కుతావా? ముందా కాలు కడుకోపో. నడు నడు నడు. సరే నడుస్తాను నాన్న. చింటూ, మా ఇదంతా నీకోసమే వండాను. కంగారేం లేదు, నెమ్మదిగా తిను, సరేనా? చింటూని చూసారా? చింటూ వీటన్నిటిని తినడం చూస్తుంటే అచ్చు ఆ కృష్ణుడు తింటున్నట్టే ఉంది కదండి. ఏయ్ చింటూ, అసలు ఎవడైనా ఇలా తింటాడారా? నువ్వు పద్ధతిగా తినలేవా? తిన్నానా? తిను తిను. రోజు కృష్ణ జయంతి అయితే బాగుంటుంది కదా.